రాష్ట్రపతి ఎన్నికల పోటీ ఖాయమైంది. 17 ప్రతిపక్ష పార్టీలు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. దళితుడైన ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, దళిత మహిళ మీరా కుమార్ల మధ్య రాష్ట్రపతి ఎన్నికల యుద్ధం జరగనుంది. రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీఏతో పాటు ప్రతిపక్ష పార్టీలు దళిత నేతలను ఎంపిక చేయడంతో పోటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. 3 ఏళ్ల తర్వాత మోడీ, అమిత్ షాలకు కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. రామ్నాథ్ కు మీరా కుమార్ సరైన పోటీదారనే అభిప్రాయం అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నది. రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న ఇద్దరి క్వాలిఫికేషన్లు పరిశీలిస్తే దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరి ఏజ్ గ్రూప్ దాదాపు ఒక్కటే. ఇద్దరిది సుదీర్ఘ రాజకీయ అనుభవమే. మీరా కుమార్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వస్తే రామ్నాథ్ సంఘ్ పరివార్ నుంచి ఎదుగుతూ వచ్చారు. మీరా చమర్ సామాజిక వర్గం కాగా రామ్నాథ్ కోలి సామాజిక వర్గం. ఇద్దరు లా చదివిన వారే. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో పుట్టిన రామ్నాథ్ కోవింద్ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ జైలుకెళ్లారు. దళిత నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆదివాసీల కోసం పనిచేశారు. బీజేపీ దళిత్ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా కోలీ సమాజ్ అధ్యక్షుడిగా సేవ చేశారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2015 నుంచి మొన్నటిదాకా బీహార్ గవర్నర్గా పనిచేశారు. రామ్నాథ్తో చూస్తే మీరా కుమార్ రాజకీయ నేపథ్యం చాలా పెద్దది. మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ కుమార్తెగా దేశవ్యాప్తంగా ఆమెకు పేరుంది. మీరా తండ్రి జగ్జీవన్ రామ్ బీహార్లో పుట్టి పెరిగారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీని, ఇందిరను వ్యతిరేకిస్తూ కొత్త పార్టీ పెట్టారు. బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘంగా ఒక తరం పాటు అక్కడి రాజకీయాలను శాసించారు. వరుసగా 30 ఏళ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు.